ఈ జనరక్షణ సమితి అనేది జగన్మోహన్ రెడ్డి పరిరక్షణలో జరుగుతున్నటువంటి సమితి అని, జనరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏ హత్య జరిగినప్పటికీ అది జగన్మోహన్ రెడ్డి కౌంట్లో జమ చేయాల్సి వస్తుందని నేను మనవి చేస్తున్నాను. 2004 సెప్టెంబర్ 7వ తేదీ పరిటాల రవీంద్ర అనుచరుడు తగరకుంట ప్రభాకర్ హత్య జరిగింది. 2004 సెప్టెంబర్ 13వ తేదీ వెంకటాపురం ఇంట్లో మీడియాతో మాట్లాడాడు రవీంద్ర. మా పార్టీకి సంబంధించినటువంటి మా సహచరుల్ని 16 మంది దాకా కాంగ్రెస్ పార్టీ గుండాలు హతమార్చారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి, సూరికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మంగళ కిష్టప్ప, నేటివా పులివిందల. ఇతను జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడైనటువంటి విషయం కూడా ఎన్నోసార్లు పత్రికల్లో ప్రచురితమైంది. ఈ జనరక్షణ సమితి అనేది జగన్మోహన్ రెడ్డి పరిరక్షణలో జరుగుతున్నటువంటి సమితి అని, జనరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏ హత్య జరిగినప్పటికీ అది జగన్మోహన్ రెడ్డి కౌంట్లో జమ చేయాల్సి వస్తుందని నేను మనవి చేస్తున్నాను. 2004 సెప్టెంబర్ 7వ తేదీ పరిటాల రవీంద్ర అనుచరుడు తగరకుంట ప్రభాకర్ హత్య జరిగింది. 2004 సెప్టెంబర్ 13వ తేదీ వెంకటాపురం ఇంట్లో మీడియాతో మాట్లాడాడు రవీంద్ర. మా పార్టీకి సంబంధించినటువంటి మా సహచరుల్ని 16 మంది దాకా కాంగ్రెస్ పార్టీ గుండాలు హతమార్చారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి, సూరికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మంగళ కిష్టప్ప, నేటివా పులివిందల. ఇతను జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడైనటువంటి విషయం కూడా ఎన్నోసార్లు పత్రికల్లో ప్రచురితమైంది. ఈ జనరక్షణ సమితి అనేది జగన్మోహన్ రెడ్డి పరిరక్షణలో జరుగుతున్నటువంటి సమితి అని, జనరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏ హత్య జరిగినప్పటికీ అది జగన్మోహన్ రెడ్డి కౌంట్లో జమ చేయాల్సి వస్తుందని నేను మనవి చేస్తున్నాను. 2004 సెప్టెంబర్ 7వ తేదీ పరిటాల రవీంద్ర అనుచరుడు తగరకుంట ప్రభాకర్ హత్య జరిగింది. 2004 సెప్టెంబర్ 13వ తేదీ వెంకటాపురం ఇంట్లో మీడియాతో మాట్లాడాడు రవీంద్ర. మా పార్టీకి సంబంధించినటువంటి మా సహచరుల్ని 16 మంది దాకా కాంగ్రెస్ పార్టీ గుండాలు హతమార్చారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి, సూరికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మంగళ కిష్టప్ప, నేటివా పులివిందల. ఇతను జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడైనటువంటి విషయం కూడా ఎన్నోసార్లు పత్రికల్లో ప్రచురితమైంది.